Hey guys, namaste and welcome to Hit TV. సాధారణంగా ఐస్ క్రీమ్లను వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. చిన్న పిల్లల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వద్దని చెప్పినా వినకుండా మారం చేసి మరీ ఐస్ క్రీమ్లను తింటూ ఉంటారు. ఇక సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే వేసవిలో ఐస్ క్రీమ్ తినడం మంచిదేనా? మరి నిజంగా ఎండవేడిని ఐస్ క్రీమ్ తగ్గిస్తుందా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా చల్లని పానీయాలతో పాటు ఐస్ క్రీమ్లను ఎక్కువగా తింటారు. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఐస్ క్రీమ్ల వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అద్భుతమైన రుచితో పాటు చల్లగా ఉండే ఐస్ క్రీమ్ ప్రస్తుతం రకరకాల ఫ్లేవర్లలో దొరుకుతుంది. అయితే అందరూ భావించినట్లు ఐస్ క్రీమ్ తినడం వల్ల మన శరీరం చల్లబడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐస్ క్రీమ్ కు శరీర టెంపరేచర్ కు ఎలాంటి సంబంధం ఉండదట. ఐస్ క్రీమ్ చల్లగా ఉండడం వలన మనకు ఆ ఫీలింగ్ కలుగుతుందని తెలియజేస్తున్నారు. నిజానికి బాడీ టెంపరేచర్ ను ఏ మాత్రం తగ్గించదని నిపుణులు చెప్తున్నారు. ఐస్ క్రీమ్లలో కొవ్వు పదార్థాలు, చక్కెర, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ క్రమంలో వీటిని ఎక్కువగా తినడం వలన ఊబకాయం, మధుమేహం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు మన ఆరోగ్య నిపుణులు. మరి కొందరిలో గుండె జబ్బులు, అధిక రక్తపోటు కూడా వచ్చే ఛాన్సెస్ ఉందని కూడా తెలియజేస్తున్నారు. ఎండ వేడిని తగ్గించుకోవడానికి కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శీతల పానీయాలు, ఐస్ క్రీమ్లకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం జస్ట్ ఫాలో హిట్ టీవీ. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.